హాయ్ అండి అందరికి, ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట. రోజు ఆగస్ట్ 15. ఇంకా మా చిన్న బాబుకు ముందు రోజే సెలబ్రేషన్స్ అయిపోయాయి కాబట్టి స్కూల్ లేదు ఆ రోజు. వాళ్ళ అక్కకి స్కూల్ ఉంది కాబట్టి నేను ప్రాపర్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోయింది స్కూల్ కి. నాకైతే హాలిడే కదా, నేను మంచిగా టీవీ పెట్టుకొని చూస్తానని చెప్పేసి 9 వరకు అలా టీవీ చూస్తూనే ఉంది. ఇంకా తనకి ఎల్కేజీ వరకు కూడా సాటర్డే సండే హాలిడే ఇచ్చేవాళ్ళు. కేజీకి వచ్చాక ఫస్ట్ సాటర్డే థర్డ్ సాటర్డే కంపల్సరీగా స్కూల్ పెట్టేశారు. వాళ్ళకేమో ఎవ్రీ సాటర్డే సండే హాలిడే. ఈ రోజు తనకి హాలిడే కదా, మార్నింగ్ లేసినప్పటి నుండే మురిసిపోతుంది నాకు హాలిడే, అక్కకి స్కూల్ ఉండిపోయింది అని. నిజంగా ఒక్కోసారి చిరాకే కాదు కోపం కూడా వస్తుంది. మార్నింగ్ వాళ్ళ అక్క వెళ్ళేటప్పుడు ఉప్మా చేసి ఇచ్చాను వేడివేడిగా. అప్పుడే అడిగాను మీకు కూడా ఉప్మా చేశాను తొందరగా లేవండిలా అంటే ఇంకా లేవలేదు వాళ్ళు. మళ్ళీ మీకు కూడా వేడివేడిగా ఉప్మా చేసి ఇస్తానంటే లేదు అస్సలు ఉప్మా తినాలనిపించట్లేదంటే అప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ కి వెళ్ళి వచ్చేంత వరకు ఇలా పోహ రెడీ చేసి పెట్టేశాను. హాలిడే ఉన్నా మనకేం హాలిడే ఉండదు ఇంట్లో. ఏ పూట కాపూటే వంటలు కాకుండా ఇలా ఒక్కొక్కసారి ఒక్కో పూటకి రెండు సార్లు వంటలు చేయాలంటే ఒక్కోసారి కోపమే అనిపిస్తుంది. గానీ మీద ఒకటి చేసి అక్కడ పక్కన పెట్టేస్తే పిల్లలు కడుపు నిండా తినరు కదా అని హాలిడే ఉన్న రోజైనా వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలని అనిపిస్తుంది. ఒక్కోసారి ఏంటి డైలీ చేసి పెడుతూనే ఉంటాను. ఇలా సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఉప్మా చేశాను, పోహ చేసా, కాకుండా చపాతీ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ లోకి 3 రెసిపీస్ చేశాను. అలా వరకు నాకు చెప్తూ ఉంటారు కొంతమంది బాగాలేనప్పుడు ఇవన్నీ చేయడం అవసరమా అని. నా దృష్టిలో ఇవన్నీ అవసరమే. నేను చేసేది పెద్ద పనేం కాదు, జస్ట్ వంట చేయడమే కదా. ఈ వాళ్ళకి నచ్చింది కడుపు నిండా ఉండేలాగా హెల్దీ వర్షన్ లో ఇయ్యడమే నా డ్యూటీ. అదేనా మన పిల్లలదైనా మెయిన్ గా చూసుకోవాల్సింది హెల్తే. పెద్దగా డబ్బులు సంపాదించడము కూడబెట్టుకొని అవి ఏదైనా ప్లానింగ్ చేద్దామా అనేది సెకండరీ. వాళ్ళ హెల్త్ మనం చూసుకుంటేనే కదా వాళ్ళు ఏదైనా కానీ చేయగలుగుతారు. ఫుడ్ నార్మల్ గా పెట్టేసి నాకు ఓపిక ఉన్నంతలో ఏదో ఒకటి చేసి పెట్టామా అనేలాగా నేను ఉండలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు పక్కన పెడితే, వారు ఎలా ఉన్నా నాలా నేను ఉండగలుగుతాను అంతే. ఇంతమంది 100 రకాలుగా చెప్పినా పిల్లల విషయంలో గానీ నా విషయంలో గానీ ఇంట్లో విషయంలో గానీ ఏదైనా గానీ ఆ డిసిషన్ ఫైనల్ గా తీసుకుంటాను. గానీ ఎవరు చెప్పినా నేను పెద్దగా ఏది పట్టించుకోను. కొంతమంది ఉంటారు సిబ్లింగ్స్ చెప్పినవి వేరే వాళ్ళ చెప్పినవి వాళ్ళ డిసిషన్ ఎక్కువగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి కాకుండా వేరే ఆలోచనలే తీసుకుంటారు. నేను పర్సనల్ గా అయినా పిల్లల విషయంలో అయినా గానీ నేనే డిసిషన్స్ తీసుకుంటా. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో చిన్నప్పటి నుండి అయినా గానీ నేను చెప్పింది మా అక్క వినడము మా అన్నయ్య వినడం తప్పితే వాళ్ళు చెప్పింది పాపం నేను ఎప్పుడు వినింది లేదు. ఎక్కువ డిమాండ్ చేసేది నేనే, ఎక్కువ క్రాంకీగా చేసేది నేనే, ఎక్కువ గట్టిగా మాట్లాడేది నేనే. ఫైనల్ గా నేనే చెప్తే వాళ్ళు వినాలి అనేలానే ఉండేదాన్ని. ఇప్పుడైనా ఎప్పటికైనా వాళ్ళు నా మాటల్ని అలానే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో చిన్నదాన్ని కదా పోనీలేనే ఊరుకుంటారే తప్పితే నేను ఎందుకు వినాలని అనుకునే టైప్ అయితే కాదు. అలా వరకు గొడవలు ఎలా వస్తాయంటే వీళ్ళు చెప్తే మారిపోయారు వాళ్ళు చెప్తే మారిపోయారు అని అనుకుంటారు. కానీ ఎవరేది చెప్పినా మనకంటూ ఆలోచనలు ఉంటాయి, మనం ఆలోచించగలుగుతాం కదా. మ్యారేజ్ అయింది అంటే చిన్న పిల్లలమేం కాదు, ఎంతో కొంత మనకు తెలిసే ఉంటుంది. వేరే వాళ్ళు చెప్పింది మనం ఎందుకు వింటాము, మనకు తెలియదా ఏం చేయాలి అనేది. బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే మనిషిని జడ్జ్ చేసేటప్పుడు మనిషి ఎలా ఉంటారు ఏంటి అని తెలిసి మాట్లాడాలి. ఊరికే ఒక మాట అనేసామే అనకుండా మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడితే రిలేషన్స్ అనేవి ఎప్పటికీ బాగుంటాయి. మా పెద్ద పాపనైతే స్కూల్ నుండి వచ్చాక ఇలా పార్ట్స్ కి డెకరేషన్ చేస్తున్నారు ఇద్దరు. మా పెద్ద పాపకైతే ఏది చేసినా గానీ ఇలానే చేయాలి అనుకుంటుంది. పెయింటింగ్స్ చేయడము చాలా ఇష్టం తనకి. యాక్టివిటీ అయినా గానీ ఈజీగా హ్యాపీగా చేసేస్తది. చేయడమే కాదు ఇద్దరు కొట్టుకోవడం కూడా జరుగుతుంది డైలీ. అలా చేసావు నేను ఇలా చేశాను అని. పాప వచ్చేసరికి ఇంకా 12:30 అలా అయింది. లంచ్ లోకి అయితే అన్నము పప్పుచారు చేశాను గానీ అక్కకి నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఊరికే పాపడ్స్ ఏం తింటాంలే అని చెప్పేసి మిర్చి బజ్జీ చేద్దామని రెడీ చేస్తున్నాను. ఈ రెడీ చేస్తున్నంత సేపు పిల్లలిద్దరు నా పక్కనే తిరగడము నేను చూస్తాను అని. నిజం చాలా డేసే అవుతుంది మిర్చి బజ్జీ చేయక. చూస్తాను ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాను అని ఇద్దరు. నార్మల్ గా వట్టి వంటలు అయితేనే నేను రానివ్వను, అలాంటిది ఆయిల్ ఫుడ్ వద్దురా అంటే చెప్తే వినట్లేదు. అందుకే వాళ్ళకు వేరే యాక్టివిటీస్ ఇచ్చేసి ఇక్కడ నేను చేసుకుంటున్నాను వంట. మిర్చి బజ్జీ చేయడం అనేది ఒక ఆర్ట్. నేనైతే బయట ఎలా చేస్తారో అలా టేస్ట్ అయితే అదేలాగా వస్తుంది ఎప్పుడు చేసినా. కానీ పెద్దగా స్టఫింగ్ కి కూడా ఏమి పెట్టను, జస్ట్ ఆ లోపల ఉన్న సీడ్స్ తీసేసి సాల్ట్ పెట్టేస్తాను అంతే. కలుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వాము తినే సోడా వేసుకుంటాను అంతే. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మిర్చిలని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈజీగా అయిపోతుందని ఒకసారి చేసుకుంటాను. ఒకప్పుడైతే ఆ ఇంట్లో ఏం చేసుకుంటాంలే బయట నుండి తెచ్చుకొని తినొచ్చు అనుకునే వాళ్ళము మ్యారేజ్ అయిన కొత్తలో. ఇప్పుడైతే పిల్లలు పుట్టారో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఇవన్నీ తినే స్టేజ్ కి వచ్చారో అస్సలు బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసి పెట్టడమే బెటర్ అనిపిస్తుంది. మనం ఎలా తిన్నా ఎలా ఉన్నా పిల్లలకి మాత్రం మంచి ఫుడ్ ఇవ్వాలి అనుకుంటాము, మంచిగా ఉండాలి అనుకుంటాము.
అది పేరెంట్స్ గా మేమే అని కాదు, ఎవరైనా చేస్తున్నంత సేపు అమ్మ అయిపోయిందా అని తిరగడమే. కిచెన్ లో ట్రైపాడ్ స్టాండ్ పెడితే పిల్లలు ఎక్కడ అటు ఇటు తిరిగి కింద పడిపోతుందో అని పక్కన పెడితే నాకు ఆయిల్ లో పడిపోతుందని సగం భయంలోనే చేస్తూ ఉంటాను. అందుకే మాక్సిమం డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే పిల్లలు ఉన్నప్పుడు చెయ్యను. వాళ్ళు హడావిడి చేసి ఏమి నా దగ్గరికి రారు గాని నాకే భయము. మనమైతే మన పిల్లలకి వాళ్ళకంటే ఫస్టే మనం ఏం కావాలనే చూస్తున్నాం గానీ మన టైంలోనైతే మన మదర్స్ అలా అస్సలు కాదు. వాళ్ళకి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేస్తుండే. అలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుండే. 90 కిడ్స్ అయితే ఇలాంటి రాజభోగాలు అయితే అస్సలు ఉండేవి కాదు. మనం ఏదైనా అడిగితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టిందే తెలుసు గానీ ఫస్ట్ ఇవ్వడం మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు అడగక ముందుకే మనం ఏమి ఇవ్వాలి ఏం చేయాలని ముందే అనేసుకుంటాము. మనం ఏమైనా అడిగితే బెల్ట్ అయినా స్టిక్ అయినా తీయడమే తెలుసు గానీ అడగగానే ఇచ్చింది అసలు తెలియనే తెలియదు. అయినా ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది. మనం ఆడుకున్నట్టు వీళ్ళేం ఆడుతున్నారు, మనం చదువుకున్నట్టు వీళ్ళేం చదువుకున్నారు. నేనైతే మార్నింగ్ 6 o'clock కి స్కూల్ కి వెళ్తే 10 కల్లా వచ్చేదాన్ని. ఇప్పుడు పిల్లలకి అలాంటివి ఏమీ లేవు. బయట ట్యూషన్స్ అని, ట్యూషన్స్ కూడా అంత పెద్ద స్ట్రిక్ట్ గా ఏమి ఉండవు. జస్ట్ హోంవర్క్ చేసుకొని వచ్చేస్తారు అంతే. ఆ రోజులలో మ్యామ్స్ గానీ సర్స్ గానీ చూస్తే వణుకు పుట్టేది. ఇప్పుడు పిల్లల్ని చూస్తేనే మ్యామ్స్ కి గానీ టీచర్స్ కి గానీ వణుకు పుట్టించేలాగా ఉన్నారు. ఇక్కడ ఏమైనా పిల్లల్ని అంటే పేరెంట్స్ వచ్చి మీద పడిపోతారని. అసలు ఈ సిస్టమే బాలేదు. అప్పట్లో మన మమ్మీలు స్కూల్లో ఇదన్నారు అదన్నారు అంటే నువ్వేం చేసావని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మన పిల్లలు ఏది చేసినా గానీ వెనకేసుకురావడం, స్కూల్ పైన వెళ్లి కంప్లైంట్స్ చేయడం అంతే. ఆ గారాబం చేస్తున్నారు కాబట్టి పిల్లలకి డిసిప్లిన్ అనేది లేకుండా పోతుంది. కొంతమంది పేరెంట్స్ ఉంటారు కొడితేనే తిడితేనే డిసిప్లిన్ ఉంది అన్నట్టు. అలాంటి పేరెంట్స్ ఏంటంటే ప్రెస్టేజ్ కోసమే బతికేస్తూ ఉంటారు. మనం ఏది చేసినా మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే చేసుకోవాలి. మన పిల్లల కెపాసిటీని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు ఏది చేయగలుగుతున్నారు అనేది చూడాలి. అంతేగాని ఈ పిల్లలు ఇల్లు ఉన్నారు ఆ పిల్లలు అలా ఉన్నారని కంపారిజన్ చేయడం వల్ల పిల్లలకి కూడా అదే మైండ్ లో ఉండిపోతుంది. కొంతమంది పేరెంట్స్ ఉంటారు చదువు మాత్రమే ఉండాలి, అదర్ యాక్టివిటీస్ అవసరం లేదు అని. ఇలాంటి పిల్లల్ని అట్లీస్ట్ బయటకు కూడా పంపించారు. మరి ఇలాంటి పిల్లలకి లోక జ్ఞానం అనేది ఎలా తెలుస్తుంది? ఇంట్లో ఉండి ఓపికగా చెప్పామా అంటే అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ లో మార్పు రావాలి. ఎంతసేపు ర్యాంకులు అనేది ఇంపార్టెంట్ కాదు. నాలెడ్జ్ ఉండి సబ్జెక్ట్ ఉంటే చాలు. పిల్లలకి ఏ పనిగా 24 hours చదివితేనే వస్తుంది అనేది కాదు. పిల్లలకి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఎలా ఉండాలంటే వాళ్ళు ఏ పని చేసినా పేరెంట్స్ తో షేర్ చేసుకునేలా ఉండాలి. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మిర్చిలు వేసిన తర్వాత లాస్ట్ లో ఆలు కట్ చేసి ఆలు బజ్జీలా వేసాను. చిన్న పాపకి ఇలా మిర్చి బజ్జీ అంటే ఇష్టం ఉండదు, ఆలు బజ్జీ అంటే ఇష్టంగా తింటుంది. నువ్వు చెప్తే వినకుండా సర్లే నాకు మిర్చి పెట్టు ఏం కారం కాదు అన్నందుకు లాస్ట్ లో ఉన్న కార్నర్ చిన్నగా పెట్టాను. కారం కారం అనింది. చెప్తే వినవని పెట్టినందుకు మీదికి అరుస్తుంది కారం ఉంది అని. తనకు నేను పెట్టానని చెప్పేసి నాకు కూడా కారం పెడదామని చూసింది గానీ అలాంటివి పెద్ద కారం ఉన్నా కారం ఉన్నట్టుగా ఉండవు. చిన్న పాప అలా ఉంటుంది గానీ పెద్ద పాపకి మిర్చి అంటేనే ఇష్టం. మనం ఎలా తింటున్నాము, పెద్ద పాప కూడా మనం తిన్నలానే కొంచెం స్పైసీగానే తింటుంది. పిల్లలకి అయితే అలా ఇచ్చినప్పుడు కొంచెం సాస్ కూడా పక్కన వేసిస్తే ఇష్టంగా తింటారు. మిర్చిలో సీడ్స్ అన్ని వేసి సాల్ట్ పెట్టాను కాబట్టి అంతా కారం ఏమి ఉండదు. గానీ ఫస్ట్ నుండి అయితే తినే అలవాటు లేకపోతే ఇంకా తినలేము. పాప ఎన్నిసార్లు చెప్పిందో లైక్ షేర్ కామెంట్ చెయ్యండి అని. నీ వాయిస్ ఏం పెట్టనురా, నేను నా వాయిసే పెట్టుకుంటాను అంటే ఒక్కటి పెట్టమ్మా నేనే చెప్తానని చెప్పేసి షేర్ అని ఒక 10 times ఏమో చెప్పింది. ఆ వీడియోలన్నీ ఎడిట్ చేసి పెట్టాను. ఇంకా అన్ని పెడితే పెట్టుకున్నారు. టీవీ సౌండ్ వస్తుందని నేనే వాయిస్ ఓవర్ చేసేసాను. ఆ రోజు లంచ్ లోకి అయితే ములక్కాడ పప్పు చారు, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, రైస్ ఇంకా పెరుగుతో కానిచ్చేసాము. పిల్లలతో మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. బాయ్ అండి.